డైట్ చేసే వాళ్ళకి చేయని వాళ్ళకి పిల్లలకి పెద్దలకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసే వాళ్ళకి చేయని వాళ్ళకి ఇలా అందరూ ఈజీగా ఫినిష్ చేయగల డ్రై ఫ్రూట్ మిల్క్ షేకింగ్ చేసేద్దాం రండి. దానికంటే ముందు మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టు మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. ఇది చూసిన మెయిన్ రీజన్ ఏంటంటే ప్రెజెంట్ పెరుగుతున్న మోడర్న్ వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా బిజీ అవడం వల్ల బ్రేక్ఫాస్ట్ ని స్కిప్ చేస్తున్నారు. ఒకవేళ తిన్నా ఏదో ఒక గడ్డి తింటున్నారు. సో అలా కాకుండా దీంతో ఈజీగా హెల్తీగా బ్రేక్ఫాస్ట్ ని ఫినిష్ చేసేయచ్చు. ముందైతే ఒక ఖాళీ గిన్నె తీసుకుని ఆ గిన్నెలోకి మన దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ అని ఒక్కొక్క స్పూన్ వేసేయాలి. నేను ఫ్యామిలీ అందరికి చేస్తున్నాను కాబట్టి అన్ని 2-3 స్పూన్లు వేసాను. ఇంకా వాటిలో వాటర్ వేసి నైట్ అంతా సోక్ చేసి ఎర్లీ మార్నింగ్ మిక్సీ పెట్టాలి. డ్రై ఫ్రూట్స్ చాలా కాస్ట్ కదా, మేము ఎఫర్ట్ చేయలేము అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. నేను మొన్న ఫ్రూట్స్ కొందామని వెళ్తే రేట్లు ఆకాశాన్ని అంటున్నాయి. కాస్ట్ డ్రై ఫ్రూట్స్ వస్తాయి కదా డ్రై ఫ్రూట్స్ కొనుక్కొచ్చాను. మీకు చూపించిన డ్రై ఫ్రూట్స్ అన్ని కలిపి నాకు 1000 రూపీస్ అయినా 1 మంత్ వరకు వస్తాయి. పట్టేటప్పుడు టేస్ట్ కోసం నేనైతే కొంచెం షుగర్ యాడ్ చేస్తాను, మీరు యాడ్ చేయకపోవడమే మంచిది. ఇంకా దానిలోకి ఐస్ క్యూబ్స్ మిల్క్స్ వేస్తే సెట్. డ్రై ఫ్రూట్స్ స్మూతీ ఆర్ మిల్క్ షేక్ రెడీ. మేము ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ రెండు కొనలేమని మాత్రం అనుకోవద్దు. మనం సంపాదించేది మనం హెల్తీగా బతకడానికి. హెల్త్ లేని ఎంత సంపాదించినా ఉపయోగం లేదు. కానీ జెన్యూన్ గా నిజం చెప్పాలంటే దీన్ని తాగడం ఒక పెద్ద సాహసం అనే చెప్పాలి. నాకైతే బెటర్ అంజీరా స్కిప్ చేయాల్సింది అనిపించింది. మీరు ఎంతమంది తాగుతున్నారు, తాగారు, తాగాలనుకుంటున్నారో కామెంట్ చేయండి. అండ్ ఇకపోతే మనమైతే ఈ మధ్య మీ ఇంటి తెలుగు అమ్మాయి కాస్త చెఫ్ కావ్య అయిపోతుంది మీకోసం. అందుకే రెసిపీలో షో చేయడానికి యూస్ చేయడానికి బాగుండిద్దని ఈ స్టీల్ స్టాల్ మీషో నుంచి జస్ట్ 100కే వస్తుంటే మొన్న సేల్ లో ఆర్డర్ పెట్టాను. సో మీకైతే స్టాల్ డ్రై ఫ్రూట్స్ ఇలా ఏది కావాలన్నా సరే ట్యాగ్ ఫ్రూట్స్ లో పెడతాను, చెక్ చేసేయండి. అండ్ వీడియోకి లైక్ కామెంట్ అయితే మర్చిపోవద్దు. ఉంటాను.